జగనన్న గెలిచిన తర్వాత ఒక్కొక్కడు రోడ్డు మీద కాదు కదా, కారు ఎక్కాలనే కారు దిగాలనే భయం. ఆ విధంగా ఉంటది. ఏ ఒక్కరిని ఇచ్చిపెట్టరు. ఈ రోజు మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా. అధికార పార్టీ ఉంది, మాకు పవన్ కళ్యాణ్ వచ్చాడు, లోకేష్ వస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళని కాపాడే వాళ్ళు ఉండరు. ఒక్క ఆర్పీనే కాదు, చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా పారిపోవాలని ప్రయత్నిస్తే ఫ్లైట్ ఇక్కడ హైజాక్ అయితే పులివెందుల్లో ల్యాండ్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి అని కూడా సందర్భంగా చెప్తాను. ఈ రోజు ఇష్టానుసారంగా ఎవడైతే వాగుతున్నాడో 4 గోడల మధ్య, దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ వచ్చి మాట్లాడండి. కిరణ్ రాయల్ గాడైనా, ఆర్పీ గాడైనా, సీమరాజా గాడైనా, ఎవడైనా ఏందిరా మీరు మాట్లాడేది? నా కొడుకు కూడా కాళ్ళు పట్టుకున్నా కూడా కనకరించాం. గుర్తు పెట్టుకోండి. టైం అనేది దగ్గర పడుతుంది. ఒక్కొక్కరికి అధికారం కూడా అవసరం లే. ఒక్కసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కూడా అవసరం లే. ఒక్కసారి వాళ్ళు రియాక్షన్ ఇచ్చే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేరు. గుర్తు పెట్టుకున్నాను కూడా చెప్తాను. అసలు వైసీపీ సోషల్ మీడియా పవర్ ఏంటండి? అసలు ఎవరైనా సరే ఏదైనా వార్నింగ్ ఇస్తే సారీ చెప్పడానికి అడుక్కుంటారు. అసలు ఏంది, అటాకులు చేస్తారా లేకపోతే భయపెట్టిస్తారా? ఏంది ఇది, దోపిడా లేకపోతే దౌర్జన్యమా? దుర్మార్గంగా మాట్లాడినవాడు భయపెట్టడానికి సోషల్ మీడియా ఉంది. ఈ రోజు వాడు మాట్లాడకపోతే వాడు ఏమంటారు? ఈ రోజు నేనే ఉండా, నేను తిడుతున్నానా? నేను బూతులు మాట్లాడుతున్నా, నేను కుటుంబాల గురించి మాట్లాడుతున్నా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. అట్లా మాట్లాడండి, ఓడుతున్నాడు. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కుటుంబం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? తమాషలు కొడుతున్నారా? మాట్లాడడం మళ్ళీ క్షమాపణలు చెప్పడం, ఇది యానింగ్ లెక్క ఉంటది. ఇదంతా మా రాయలసీమలో ఏమంటారంటే మింగలేక మంగళారం మాటలు అంటారు. ఇటు వాళ్ళు అందరూ ఈ రోజు వచ్చి ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడుతున్నారంటే, నిజంగా ఇటువంటి వాళ్ళను జనసేన పార్టీ ప్రోత్సహిస్తుందంటే, ఇటువంటి వాళ్ళు ఆడ ఆంధ్రప్రదేశ్ లోనే దిక్కు లేదు. మళ్ళీ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏదో పనులు చేయలేదు, ఇంకోటి ప్రజల సొమ్ము తిన్నారా అని చెప్పేసి సీమరాజా గాని, ఆర్పీ గాని ప్రచారం చేస్తుర్రా అని చెప్పేసి అని అంటున్నారు. ఇది నిజమేనా? వాళ్ళ ముగ్గురికి పరిపాలన ఏంటో తెలుసా? ఎన్ని కోట్లు పెట్టుబడులు, ఏ ప్రాజెక్టు పెట్టుబడులు ఎంత పెట్టాలనో తెలుసా? మెడికల్ కాలేజీలు ఎంత అవుతుందో తెలుసా? పేదలకు రైతు భరోసా ఇవ్వడం తెలుసా? ఇవన్నీ ఇవ్వమని వాళ్ళని అడగమని వీళ్ళ ముగ్గురిని పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి. ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, అంత విజనరీ ఉన్న నాయకుడు, ఒక కార్యకర్తను పక్కన కూర్చోబెట్టుకున్నాడా లేకపోతే ఒక నాయకుని సర్పంచ్ని పక్కన పెట్టుకున్నాడా అంటే అది ఒక అర్థం ఉంది. ఆర్పీని పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే ఏ రకంగా వైఎస్ఆర్ సిపికి తిట్టేదానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడో చంద్రబాబు నాయుడు విషయంలో బాగా అర్థమైంది. ఆయన ఎంతసేపునే వైఎస్ఆర్ కుటుంబాన్ని తిట్టియాలనే చూస్తున్నాడు. హింసించాలా, కుటుంబాన్ని వ్యతిరేకంగా చేయాలా, ఏదో ఒక ట్రాఫిక్ తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డి మీద లేని బుద్ధ తల్లాలా అనే ప్రయత్నంలోనే ఈ రోజు మొత్తం వీళ్ళ ముగ్గురు కూటమి కలిసి ఇదే చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎదుర్కోలేని దమ్ము వీళ్ళకు లేదు. ప్రజల్లో ఆయన క్రేజ్ ఎవరు తగ్గిలేరు. ఏ విధంగా బుద్ధ తల్లాలా, ఏ విధంగా ఆయన డౌన్ చేయాలని చెప్పి ఇటువంటి ఆర్పీని, ఇటువంటి సీమరాజాన్ని ప్రోత్సహిస్తున్నాడంటే నిజంగా రాజశేఖర రెడ్డికి ఈయన స్నేహితుడా కాదా అనేది డౌట్ వస్తుంది. నా స్నేహితుడు అని చెప్పుకునే స్నేహితుని కొడుకుతో డైరెక్ట్ గా ఢీకొనలేక, డైరెక్ట్ గా ఆయన అభివృద్ధిని ఎదుర్కోలేక ఇటువంటి రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ఈ నాయకుడా అని చెప్పి ఈ రోజు అందరు నవ్వుతున్నారు ఏపీలో. మొన్నటి ఎలక్షన్ లో ట్రాపింగ్ అన్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ జగన్ వస్తాడంటారా? పక్క మళ్ళీ ట్రాపింగ్ అవుతుంది అంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి ఎంత మంది కలిసి వచ్చినా ఏమి చేయలేరు. 2029లో పక్కా జగనన్న గెలుస్తాడు. జగనన్న గెలిచిన తర్వాత ఒక్కొక్కడు రోడ్డు మీద కాదు కదా, కారు ఎక్కాలనే కారు దిగాలనే భయం. ఆ విధంగా ఉంటది. ఏ ఒక్కరిని ఇచ్చిపెట్టరు. ఈ రోజు మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా. అధికార పార్టీ ఉంది, మాకు పవన్ కళ్యాణ్ వచ్చాడు, లోకేష్ వస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళని కాపాడే వాళ్ళు ఉండరు. ముందు అది చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.